గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ స్టేట్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తి కార్యాలయం లోపలికి ప్రవేశించి రాడ్డు తీసుకొని 2 కార్లను ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లు కార్లను ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అతను ఎవరు, ఏంటి, ఎందుకోసం అలా చేయాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా 2వ రోజు శుక్రవారం రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామివారు తెప్పపై భక్తులకు అభయం ప్రసాదించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పపై స్వామివారు ఆసీనులై పుష్కరిణిలో 3 సార్లు విహరిస్తూ భక్తులకు అనుగ్రహించారు. వేదఘోషాలు, మంగళ వాయిద్యాలు, అలాగే జ్ఞానాదాల మధ్య తెప్పోత్సవం ఆధ్యాత్మికంగా జరిగింది. ఇక 3వ రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు సర్వలాంకర భూషితుడై పూర్వవీధుల్లో తిరుచి సేవ అనంతరం కోనేటిలోని తెప్పపై ఆసీనుడై 3 సార్లు విహరిస్తూ భక్తులకు అనుగ్రహం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ డాక్టర్ ఏ శరత్, ఇక సివిఎస్ఓ మురళీకృష్ణ, అలాగే బోర్డు సభ్యులతో పాటు భక్తులు కూడా భారీగా తరలివచ్చారు. Top.